9 న్యూస్. సమయంలో జర్నలిస్టులు అనేది అవినీతి, అన్యాయము, అక్రమం రాయాల్సిన బాధ్యత. ఇక్కడ మీరు జర్నలిస్టులు చంపట్లేదు, బాధ్యతను చంపేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జర్నలిజం అంటే సొసైటీలో ప్రతిపక్షం, అధికార పక్షానికి ఏదంటే ప్రతిపక్షం అంటే జర్నలిజమే. అలాంటి జర్నలిజాన్ని చంపిస్తే ఇంకా ప్రతిపక్షం ఇంకేం ఉండదు. అందువల్ల ఇక్కడ చంపేది ప్రతిపక్షం, జర్నలిజాన్ని చంపేస్తున్నారు ఇక్కడ. అంటే రేపు పొద్దున్న అక్రమంగా అన్యాయంగా ఏదైనా సమాజంలో జరిగితే ఎదిరించే నాదుడు ఉండకూడదని చెప్పే ఉద్దేశంతోనే ఈ జర్నలిజాన్ని సొసైటీలో పెత్తందారులు, అక్రమ వ్యాపారస్తులు, స్మగ్లర్స్ వీళ్ళందరూ కూడా జర్నలిస్టులను చంపుతున్నారు. ఇది ఒక హెచ్చరిక చేస్తున్నారు జర్నలిస్టులందరికీ కూడా. మా వైపు రాస్తే మేము మీ వంతు చూస్తామని చెప్పేసి. అందువల్ల ఈ విషయంలో యాజమాన్యాలు కూడా కఠినంగా ఉండాలి, పార్టీలు కూడా కఠినంగా ఉండాలి, జర్నలిస్టు సంఘాలు కూడా కఠినంగా ఉండాలి. ఇది చిన్న విషయం కాదు. ఈరోజు ఈయన చంపితే దాని అర్థం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆ సాంఘిక కార్యక్రమాలకి ఎదురొడ్డి రాస్తే వాళ్ళందరినీ మేము చంపుతామని వాళ్ళు హెచ్చరిక చేశారు వాళ్ళు. ఇలాంటి సమయంలో అందరూ కూడా జర్నలిస్టు సంఘాలు యావత్తు ఒకటిగా రావాలి, వాళ్ళందరినీ శిక్షించేటట్టు పోరాటం చేయాలి. ఈ రోజుతోనే కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కుటుంబం ఆదుకున్నంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా వీకోటకు చెందిన ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి పాశవిక హత్యను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్తో పాటు విశాఖలోని జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. నిందితులకు కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా పోరాటం చేస్తుంది. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్కి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు అరెస్ట్ చేయడమే కాకుండా దీనికి మూలాలు ఎవరు ఉంటారో అన్న అంశాన్ని కూడా గమనించాలి. అలాగే నిందితులకు కఠిన శిక్ష పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును చిత్తూరులో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా ఒకటే తీసుకెళ్తున్నాం. ఒక వార్తలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు, ఈ సమాజానికి సంబంధించిన ఆస్తులను పరీక్షించే క్రమంలో ఈ జగన్మోహన్ రెడ్డి మంచి కథనాలు రాస్తే ఆ కథనాలను భరించలేక నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ స్మగ్లర్లు అత్యంత హీనంగా, అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాలి. వెంటనే ఏపీడబ్ల్యూజే తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలను పరిహారం ఆ కుటుంబానికి ఇవ్వాలని కోరడమే కాకుండా రానున్న కాలంలో కూడా జర్నలిస్టులపై ఎవరైనా చేయి వేయాలంటే భయపడే రీతిన ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. అలాగే త్వరలోనే ఇప్పటికే విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి గత వారం తీసుకువెళ్ళడం జరిగింది. వేరు ప్రాంతాల్లో ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న అటాక్స్ కమిటీని తిరిగి పునరుద్ధరించాలని కోరడం జరిగింది. ఆ పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని కనుగొనడమే కాకుండా వారితో పాటు వారికి హత్యకు ప్రేరేపించిన వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున అలాగే విశాఖలోని అన్ని జర్నలిస్ట్ యూనియన్ల తరఫున కూడా ప్రభుత్వానికి కోరుతుంది. చిత్తూరు జిల్లా వీకోట మండలం విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అత్యంత పాశవికంగా అది వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఆయన నరికి చంపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ మన రాష్ట్రంలో జరిగే, దేశంలో జరిగాయి. కానీ పబ్లిక్ వాకింగ్ అంటే దాదాపు 100-200 మంది అక్కడ ఉంటారు. అంతమంది ఎదురుగా నరికి చంపడం ఒక పావు గంట అరగంట వరకు ఆ వర్క్ అవుతుంది. అలా అంత నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు ఎంత దారుణమైన పాశవికంగా ఆలోచించారో మనం ఆలోచించాలి. అలాగే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే ఫాస్ట్ కోర్టు ఉందో ఫాస్ట్ కోర్టు ద్వారా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా ముందుగా అత్యవసరంగా మనం అసలు ఈరోజు సీఎం గారు ఉన్నారు, మేము ఎంతో ప్రయత్నించాం ఆ సీఎం గారు దొరికింటే బాగుందని. ఎందుకంటే వార్త రాసింది ప్రభుత్వ ఆస్తులు పోతున్నాయని. ఆయన రాసింది ఏంటి, ఎర్ర చందనమో చందనం ఉందన్నమో. ఆ చందనం వార్త ఏంటి, కేవలం అది ప్రభుత్వ ఆస్తి పోతుందనే దాని మీద, అన్యాక్రాంతం అవుతుందనే దాని మీద వార్తలు రాసినప్పుడు ఆయన చంపారంటే అది ముందు సీఎం గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా మిత్రుల ద్వారా కానీ మా హైదరాబాదు మా విజయవాడలో మా మిత్రుల ద్వారా కానీ తెలియజేసిన ఏమనగా ముందు ఎక్స్ప్రెస్గా ప్రకటించండి సార్ అర్జెంటుగా. దాంతో అలాగే అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి కూడా రక్షణ కల్పించండి. అన్నిటికన్నా ముందు ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్ అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూసీగా మేము. ప్రతి జర్నలిస్టు కూడా బాధపడవలసిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత ఘోరంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా అతి ఘోరంగా చంపడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఆయన సమాజం కోసం, ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసం ఎంతో కృషితో ఈరోజు వార్తలు రాస్తే ఆ వార్తలు సహించలేక ఇంత దారుణానికి ఒరిగెట్టిన దుండగులను వెంటనే ఉరి తీయాలి. వాళ్ళు త్వరగా
శిక్షించాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇది చాలా, ఎందుకంటే ఇది సమాజంలో ఈరోజు ఇది జరిగింది, రేపు పొద్దున ఇంకో జర్నలిస్ట్ కూడా ఇలా జరుగుతుంది. ఎందుకంటే ఒకళ్ళు చూసి ఇంకొకరు చూసి ఒక్కొక్కరు ఒక అవినీతి బయట తెస్తే ఇంత దారుణంగా వడికట్టిన వాళ్ళని వెంటనే శిక్షించకపోతే ఈ ప్రభుత్వం ప్రజలకి పక్షాన ఉంటున్న మీడియా వ్యవస్థ అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంక ఈ దాడులు చూసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా అవినీతి తీసే పరిస్థితి లేదు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, తక్షణమే కుటుంబానికి రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఈరోజు ఆయన చంపారు, ఈరోజు వాళ్ళ కుటుంబానికి కూడా ప్రాణహాని ఉంది. ఎందుకంటే ఈయన చంపారు, రేపు వాళ్ళ కుటుంబానికి కూడా చంపే అవకాశం లేకపోలేదు. తక్షణమే కుటుంబానికి రక్షణ కల్పించాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి. అలాగే అటాక్ కమిటీ ఒకటి నిర్ణయించి తక్షణమే జర్నలిస్టులకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే తరఫున కోరుచున్నాను.